తిరుమల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. నెంబర్ 1, గుడి ఎంట్రెన్స్ లో మహాద్వారానికి కుడివైపు ఉన్న వెంకటేశ్వర స్వామి వారిని తలపై అనంతత్వారు కొట్టిన గుణపం ఉంటుంది. చిన్న పిల్లాడి రూపంలో ఉన్న స్వామి వారిని ఆ రాడుతో కొట్టడంతో స్వామివారి గడ్డంపై గాయమై రక్తం వస్తుంది. అప్పటి నుంచి స్వామివారి గడ్డానికి పచ్చ కర్పూరం పీయడం అనే సాంప్రదాయం మొదలైంది. నెంబర్ 2, వెంకటేశ్వర స్వామి విగ్రహానికి నిజమైన జుట్టు ఉంటుంది, అసలు చిక్కుపడదని అంటారు. నెంబర్ 3, తిరుమల టెంపుల్ నుండి 23 కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామస్తులకు తప్ప ఇతరులకు ప్రవేశం లేదు అక్కడికి. ఆ గ్రామస్తులు చాలా పద్ధతిగా ఉంటారు. స్త్రీలు బ్లౌజులు కూడా వేసుకోరు, అంత పద్ధతిగా ఉంటారు. అక్కడి నుండే స్వామికి వాడే పూలు తెస్తారు. అక్కడే తోటుంది. గర్భగుడిలో వాడే ప్రతిదీ ఆ గ్రామం నుండే వస్తుంది. పాలు, నెయ్యి, పూలు అన్ని. నెంబర్ 4, స్వామివారు గర్భగుడి మధ్యలో ఉన్నట్టు కనిపిస్తారు, కానీ నిజానికి ఆయన గర్భగుడి కుడివైపు కార్నర్ లో ఉంటారు. బయట నుండి గమనిస్తే ఈ విషయం మనకు తెలుస్తుంది. నెంబర్ 5, గర్భగుడి నుండి తీసివేసిన పూలు అన్ని అసలు బయటికి తీసుకురారు. స్వామి వెనకాల బావి ఉంటుంది, అందులో వెనక్కి చూడకుండా విసిరివేస్తారు. నెంబర్ 6, స్వామివారికి వీపు మీద ఎన్నిసార్లు తుడిచినా తడిగా ఉంటుంది.